హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము ఛానల్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ లేయర్స్ ప్యానల్ పక్కనే ఉంటుంది, ఇక్కడ ఉంటుంది చూడండి ఛానల్స్. ఓకే, ఫస్ట్ ఈ ఇమేజ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మోడ్ వచ్చేసి ఇండెక్స్ అని ఉంది. అంటే మనం కొన్ని ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి ఇండెక్స్ అని వస్తుంది. మనకి ఇక్కడ ఛానల్స్లో కూడా ఇండెక్స్ అని మాత్రమే ఉంది. ఈ టైంలో మనం ఎలా చేంజ్ చేయాలి అంటే ఇది ఇమేజ్ కాబట్టి మీరు డైరెక్ట్గా ఇమేజ్కి వెళ్తే మోడ్లో మీకు ఇక్కడ ఇండెక్స్డ్ కలర్ అనేది టిక్లో ఉంది కదా, సో కింద ఆర్జీబీ అనేది టిక్లో పెట్టండి. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఆర్జీబీ అనేది చేంజ్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ అని కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఛానల్స్లోకి వెళ్తే చూడండి ఛానల్స్ అన్ని కనిపిస్తున్నాయి, వీటినే ఛానల్స్ అంటారు అనమాట. ఓకేనా, సో ఫస్ట్ ఈ ఛానల్స్ అనే టాపిక్ చెప్పుకునే ముందు ఒకసారి మీకు ఆర్జీబీ సిఎంవైకే కలర్స్ గుర్తు చేస్తాను చూడండి. ఆర్జీబీలో ఏముంటుంది? రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. ఓకే, ఇప్పుడు చూడండి మనము ఆర్జీబీని మనం ఎలా ట్రీట్ చేయాలంటే లైట్స్ లాగా ట్రీట్ చేద్దాం. ఓకే, సిఎంవైకేని మనం ఎలా ట్రీట్ చేద్దాం అంటే ఇంక్ ఉంటుంది కదా, ఇంక్ లాగా ట్రీట్ చేద్దాం. అంటే ప్రింటర్స్లో మనం ఇంక్ ఉంటుంది కదా, ఇంక్ జెట్ ఉంటుంది కదా, సో ఆ ఇంక్ జెట్ లాగా సిఎంవైకేని ట్రీట్ చేద్దాము. ఆర్జీబీని ఏమో లైట్స్ లాగా ట్రీట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ 100% రెడ్ లైట్, గ్రీన్ లైట్, బ్లూ లైట్ మనం ఇలా అనుకోవాలన్నమాట. ఓకేనా, సో 100% రెడ్ లైట్, 100% గ్రీన్ లైట్ కలిస్తే మనకి ఇక్కడ 100% ఎల్లో అనేది క్రియేట్ అయిందనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి 100% గ్రీన్ లైట్, 100% బ్లూ లైట్ ఇవి రెండు మిక్స్ అయిన ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో 100% సియాన్ కలర్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, 100% రెడ్ లైట్, 100% బ్లూ లైట్, మధ్యలో ఉన్నది 100% మెజంతా కలర్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఈ కలర్స్ మిక్స్ చేస్తే మనకి ఈ కలర్స్ వస్తున్నాయి. ఓకేనా, సియాన్, మెజంతా, ఎల్లో కలర్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఈ 100% లైట్స్ అనేవి అంటే రెడ్, గ్రీన్, బ్లూ 100% లైట్స్ మనకు మిక్స్ అవుతే మధ్యలో వచ్చే ఏరియా మనకు వైట్గా ఉంది చూడండి. ఓకే, మన స్క్రీన్ అనేది టీవీ స్క్రీన్ ఉంటుంది, కంప్యూటర్ స్క్రీన్ ఉంటుంది, అసలు దానిపైన ఏ ఇమేజ్ లేదనుకున్నాం అంటే దానికి ఏ సాఫ్ట్వేర్ ఇలాంటిది ఇన్స్టాల్ చేయలేదనుకోండి, అప్పుడు మీరు లైట్ ఆన్ చేస్తే ఆ స్క్రీన్ అనేది ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్లో ఉంటుంది. మీరు మూవీ థియేటర్కి వెళ్తారు, మూవీ థియేటర్ స్క్రీన్ ఎలా ఉంటుంది? వైట్ క్లాత్, అది వైట్ క్లాత్. ఓకే, ఆ వైట్ క్లాత్ పైన ప్రొజెక్టర్ అనేది డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ వైట్ అనేది ఒక సర్ఫేస్ అనమాట, లైట్స్ని మనకు చూపిస్తుంది. ఓకే, లైట్స్ని మంచిగా ప్రజెంట్ చేసేది ఓకే వైట్, సో అందుకే మనకు వైట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ ఎంత అమౌంట్ కలిగి ఉంటుందంటే 255 అనమాట. ఓకేనా, 255 మళ్ళీ మనం ఇది డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఓకేనా, 255 అమౌంట్ కలిగి ఉంటుంది. ఓకే, ఇక్కడ సిఎంవైకేకి వచ్చేసరికి వీటిని మనం ఇంక్స్ అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కెచెస్ యూజ్ చేసి ఒక 2 స్కెచెస్ మిక్స్ చేస్తే మనకి ఇంకో కలర్ వస్తుంది. ఇది మీరు అందరూ స్కెచెస్తో చేసే ఉంటారు పేపర్ పైన. సో అలా ఈ ఇంక్ని ఇప్పుడు ఎల్లో ఇంక్ 100% ఎల్లో ఇంక్ని మనం 100% మెజంతా ఇంక్తో మిక్స్ చేస్తే మనకు రెడ్ అనేది వస్తుంది. ఇక్కడ మెజంతా అండ్ సియాన్ ఇంక్ను మిక్స్ చేస్తే బ్లూ వస్తుంది, ఎల్లో అండ్ సియాన్ మిక్స్ చేస్తే మనకు గ్రీన్ వస్తుంది. ఓకేనా, సో ఈ ఇంక్స్ మిక్స్ చేస్తుంటే ఇలా వస్తుంది. అంటే రియల్ వరల్డ్లో అలా వస్తుంది అంటే రియల్ వరల్డ్లో రాదు, ఇక్కడ ఇది ఓన్లీ ఈ సాఫ్ట్వేర్లో అలా జనరేటెడ్ అనమాట. ఓకేనా, సో ఇవన్నీ 100% ఈ 100% మిక్స్ చేస్తే మధ్యలో మనకు బ్లాక్ అనేది వస్తుంది. బ్లాక్ అంటే మనం కీ అంటాం, లాస్ట్ కే అంటాం కదా, కే అంటే కీ అనమాట, కీ అంటే బ్లాక్ అనమాట. ప్రింటింగ్లో మనకు బ్లాక్ అనేది బ్యాక్గ్రౌండ్గా వర్క్ చేస్తుంది, మన ఇమేజ్ని మంచిగా అంటే మనకు మంచిగా ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట. ప్రింటింగ్లో మనం బ్లాక్ అనేది మెయిన్ రోల్ పోషిస్తుంది. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్తో మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మనం ఆర్జీబీలో రెడ్, గ్రీన్, బ్లూ అనేది 100% తీసుకున్నాం. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ 255 వాల్యూతో ఉంటుంది అనమాట. రెడ్ 255, గ్రీన్ 255, బ్లూ 255 వాల్యూతో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇవి తీసుకున్నాం. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి అంటే ఇక్కడున్న ఈ కలర్ని క్రియేట్ చేయడం. ఇక్కడ చూడండి ఈ కలర్ వచ్చింది కదా, ఇక్కడ చూడండి ఆరెంజ్. ఓకే, ఈ ఆరెంజ్ షేడ్ ఉంది కదా, ఈ కలర్ షేడ్ అనేది ఎలా వచ్చిందంటే ఈ కాంబినేషన్స్ కలిస్తేనే ఇది వచ్చిందనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పిక్సెల్ బాక్స్ అనుకుందాం. ఈ పిక్సెల్ బాక్స్ అనేది ఎలా క్రియేట్ అయిందంటే ఆ కలర్ ఎలా క్రియేట్ అయిందంటే ఈ 3 కలర్స్ మిక్స్ అవుతూనే ఇక్కడ ఉన్న కలర్స్ అన్నీ క్రియేట్ అయినాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండివిజువల్గా ఈ కలర్ని టార్గెట్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకు ఇప్పుడు ఇది 255 ఉంది, ఇది 255 ఉంది, ఇది 255 ఉంది, అమౌంట్ ఉంది. ఓకే, సో ఈ అమౌంట్స్ ఉంటే ఈ కలర్ రాదు. ఇందులో ఇవన్నీ ఈ కలర్స్ అనేది చేంజ్ చేయాలి. అంటే ఇందులో అమౌంట్స్ అనేది మనం చేంజ్ చేస్తే మనం ఈ కలర్ అనేది తీసుకోవచ్చు. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చారు ఆర్జీబీ, ఆర్ వాల్యూ ఎంత ఉంది? 248 ఉంది. ఓకే, 248 ఉంది. గ్రీన్ వాల్యూ ఎంత ఉంది? 186 ఉంది. బ్లూ వాల్యూ ఎంత ఉంది? 0 ఉంది. ఓకేనా, మన టార్గెట్ ఏంటంటే ఈ కలర్ని ప్రొడ్యూస్ చేయడం. దీనికోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నా, ఫస్ట్ ఆర్
తర్వాత దానిపైనే గ్రీన్ పెడుతున్నాను, దానిపైనే బ్లూ పెడుతున్నాను. ఓకే, ఇక్కడ మీరు ఇక్కడ లేయర్స్లో చూడొచ్చు, నేను 3 లేయర్స్ తీసుకున్నాను. ఆర్జీబీ అన్ని ఎలిప్స్, అంటే ఈ టూల్ హెల్ప్తో తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఎలిప్టికల్ టూల్ ఉంటుంది కదా, ఈ టూల్ హెల్ప్ తోటి సర్కిల్స్ తీసుకున్నాను. ఓకే, ఆర్ వాల్యూ అనేది ఎంత ఉంది, 248 ఉంది. ఓకే, ఇప్పుడు చేంజ్ చేయాలి. ఇప్పుడు ఈ ఎలిప్టికల్ టూల్లో మనం ఈ సర్కిల్ తీసుకున్నప్పుడు ఎలా చేంజ్ చేయొచ్చు అంటే, జస్ట్ డబల్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. మనకి ఫోర్గ్రౌండ్ కలర్ బాక్స్ అనేది, అంటే కలర్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రెడ్ వాల్యూ చూడండి ఎంత ఉంది, 255 ఉంది కదా, ఇది హైయెస్ట్ వాల్యూ. సో ఇప్పుడు మనం చేంజ్ చేద్దాం. ఎందులోకి చేంజ్ చేయాలి, 248లోకి చేంజ్ చేయాలి. ఓకే, 248. సో 248 చేంజ్ చేస్తాను, ఓకే అంటున్నా. ఓకేనా, సో ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్. ఓకేనా, నెక్స్ట్ 186 గ్రీన్ వాల్యూ. ఇక్కడ గ్రీన్ బాక్స్లోకి వెళ్ళి డబల్ ట్యాప్ చేస్తున్నాను, గ్రీన్ వచ్చేసి 186. ఓకే, ఓకే అంటున్నాను. ఇప్పుడు బ్లూ వాల్యూ ఇవ్వాలి. సో బ్లూ వాల్యూ ఎంత, మనకు బ్లూ వాల్యూ వచ్చేసి 0. లాస్ట్ బ్లూని తీసుకొని 0 అనేసి ఓకే అంటున్నాం. బ్లూ అనేది పైన ఉంది, సో ఆ బ్లూ వాల్యూ అనేది 0 వచ్చేసరికి బ్లాక్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ 3 కలర్స్ ఉన్నాయి కదా, ఈ 3 కలర్స్ని మీరు సెలెక్ట్ చేయండి. ఓకే, నేను షిఫ్ట్ యూజ్ చేసేసి ఈ 3 లేయర్స్ని సెలెక్ట్ చేస్తాను. ఈ 3 లేయర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అమౌంట్స్ అన్ని ఇచ్చాం, కానీ ఇంకా ఈ కలర్ అనేది మనకు రావట్లేదు. ఇక్కడ కనిపించాలి, ఎందుకంటే ఈ అమౌంట్స్ మనం ఇచ్చేస్తాం కదా. ఎందుకు కనిపించట్లేదు అంటే, ఇది స్క్రీన్ అనమాట. ఓకే, ఇది స్క్రీన్. సో ఇక్కడ స్క్రీన్లో మనకు ఫోటోషాప్లో బ్లెండింగ్ మోడ్స్ అనేవి ఉంటాయి. అంటే ఇక లేయర్స్ అనేవి ఒకదానితో ఒకటి మెర్జ్ అవ్వాలి. అంటే ఇంకా లేయర్స్ అనేది ఇండివిజువల్గానే ఉంది. అంటే ఏ లేయర్కి ఆ లేయర్ మనం కలర్ ఇచ్చేసాం, అవి ఇండివిజువల్గానే కూర్చున్నాయి అనమాట. అవన్నీ కలవాలి. సో అవన్నీ మిక్స్ అవుతానే కదా మనకి ఈ కలర్ వచ్చేది. సో అవి మిక్స్ చేయడానికి ఏం చూస్తామంటే, బ్లెండింగ్ మోడ్స్ అనేది యూజ్ చేస్తాం. బ్లెండింగ్ అంటే, బ్లెండింగ్ అని నేమ్లోనే ఉంది కదా, బ్లెండ్ అవుతుంది. ఒకదాంతో ఒక లేయర్ని ఇంకొక లేయర్ తోటి కల్పిస్తుంది అనమాట. ఇక్కడ ఉన్నాయి చూడండి, నార్మల్ అని ఉంది. ఈ నార్మల్ అనేది బ్లెండ్ మోడ్ అనమాట. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్క్రీన్ అని కనిపిస్తుంది. ఈ స్క్రీన్ అనే బ్లెండ్ మోడ్ని తీసుకోండి. ఓకే, స్క్రీన్ అనేది నేను యాక్టివేట్ చేయగానే మీకు ఇక్కడ చూడండి, ఈ కలర్ అనేది మనకి ఇక్కడ అచీవ్ అయింది. ఇంకొకలాగా కూడా ఎలా చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకలాగానే సేమ్ పెడదాము, ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేస్తున్నాను. ఓకే, ప్లేస్ చేస్తాను కదా, ఇక్కడ బ్లెండింగ్ మోడ్ వచ్చేసి నార్మలే ఉంది. నేను ఇక్కడ సెలెక్ట్ చేసేసి ఇప్పుడు నేను ఈ బ్లెండింగ్ మోడ్ని స్క్రీన్లోకి తీసుకుంటున్నా. ఓకే, స్క్రీన్ అనే బ్లెండింగ్ మోడ్లోకి తీసుకోగానే ఇక్కడ వైట్ వచ్చింది. ఓకేనా, ఎందుకంటే స్క్రీన్ అంటేనే వైట్ అనమాట. ఓకే, మళ్ళీ మీకు బ్లెండింగ్ మోడ్స్ అనే టాపిక్లో అది డీటెయిల్డ్గా తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం ఈ అమౌంట్స్ని తగ్గించాము. జస్ట్ ఏం చేస్తామంటే, ఇక్కడ మనం ఒపాసిటీ ఉంది కదా, ఈ ఒపాసిటీ స్లైడర్ని డిక్రీజ్ చేస్తాం. బ్లూ ఒపాసిటీ స్లైడర్ ఎంత ఉండాలి, 0 కదా, ఇందాక కంప్లీట్గా 0లోకి వెళ్ళిపోయింది. సో మనకి ఇంకా కలర్ రాలేదు, ఈ కలర్ రాలేదు ఇంకా, ఎందుకంటే ఇది ఎల్లో అనమాట. మనం బ్లూ అనేది 0 వేస్తాం. సో ఇందాక గ్రీన్ అనేది 186 ఉంది. 186 ఉంది అనుకుంటే మనం 255లో 186 అంటే ఆల్మోస్ట్ ఒక సగంకి తక్కువ ఉంది. అంటే ఒపాసిటీ 100% ఉంది కదా. సో మనం అరౌండ్ ఒక 60 అలా తీసుకుంటే 64. సో చూడండి, అలా ఇంక్రీజ్ చేస్తుంటే మనకు కనిపిస్తుంది. ఓకే, 74 దగ్గర డ్రాప్ చేస్తున్నా. అంటే జస్ట్ ఇది నా గెస్సింగ్ అనమాట. ఇప్పుడు రెడ్ కూడా 100% ఉండకూడదు. రెడ్ కూడా ఇందాక 248 ఉంది, ఇప్పుడు 255కి 248 ఉందంటే 100% ఒపాసిటీని మనం కొంచెం డిక్రీజ్ చేద్దాం. ఓకే, 97 సరిపోయింది అనుకుంటాను. ఓకే, ఇది జస్ట్ రఫ్గా చేస్తాను అనమాట, ఒక క్యాలిక్యులేషన్ తోటి. ఎందుకంటే ఇలా కూడా చేయొచ్చు అని జస్ట్ మీకు చూపిస్తున్నా. ఇవి మీకు ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఒక పిక్చర్ పైన చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఓకే, ఈ ఇమేజ్లో కలర్స్ ఉన్నాయి. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రతి ఒక్క పిక్సెల్ బాక్స్ అనేది 3 కలర్స్ తోటే మనకు కనిపిస్తుంది. అంటే ఆ 3 కలర్స్ మిక్స్ అయిపోయి బ్లెండ్ అయిపోయి మనకు ఫైనల్గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ జూమ్ చేస్తాను అనుకోండి, ఇప్పుడు ఇక్కడ జూమ్ చేస్తున్నా, లాస్ట్ పిక్సెల్ బాక్స్ ఉంది. ఇగో చూడండి, ఈ పిక్సెల్ బాక్స్ ఉంది అనుకోండి. ఈ పిక్సెల్ బాక్స్ ఈ విధంగా క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఛానల్స్లో ఉండే ఆ 3 కలర్స్ ఉన్నాయి కదా, ఆ ఆర్జీబీ కలర్స్ ఉన్నాయి కదా, అవి మిక్స్ అయిపోయి సర్టెన్ రేషియోతో, అంటే ఇందాక మనం చూసాం కదా ఒక ఎగ్జాంపుల్, అవి ఎలాగో మిక్స్ అయిపోయి సర్టెన్ రేషియో తోటి మనకు ఫైనల్గా ఈ పిక్సెల్ బాక్స్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రతి ఒక్క పిక్సెల్ బాక్స్ కూడా ఆ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్ షేడ్స్ మిక్స్ అయిపోయి వాటి అమౌంట్స్ని అడ్జస్ట్ చేసుకొని ఈ ఫోటో అనేది క్రియేట్ అయింది అనేది నా పాయింట్. ఇక్కడ ఈ ఇమేజ్లో ఉండే ప్రతి ఒక్క కలర్ ఇన్ఫర్మేషన్ని కాపీ తీసుకొని మళ్ళీ ఈ ఫోటోని రీక్రియేట్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను ఛానల్స్ యూజ్ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తున్నాయి.
ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను రెడ్ పైన క్లిక్ చేస్తాను అనుకోండి, చూడండి ఫోటో అంతా ఇలా బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది. ఓకే, సో పైన ఆర్జీబీ పైన క్లిక్ చేస్తే మళ్ళీ నా ఫోటో నాకు వచ్చేస్తుంది. లేయర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తున్నాయి కదా. రీజన్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ ప్రిఫరెన్సెస్లో ఇంటర్ఫేస్ అని ఉంది. ఇంటర్ఫేస్ పైన క్లిక్ ఒకటి ఆఫ్లో ఉంది. ఓకే, ఇక్కడ చూడండి షో ఛానల్స్ ఇన్ కలర్ అనేది ఆఫ్లో ఉంది. ఆన్ చేసి ఓకే అంటున్నా. చూడండి నేను ఆన్ చేసి ఓకే అనగానే చూడండి రెడ్ అయితే ఇలా కనిపిస్తుంది, గ్రీన్ ఇలా, బ్లూ ఇలా. ఓకే, జస్ట్ కలర్స్లో కనిపిస్తుంది. సో నాకు మళ్ళీ వద్దు అంటే నాకు మళ్ళీ బ్లాక్ అండ్ వైట్లోనే కనిపించాలి. సో నేను Ctrl+K అంటున్నాను, జనరల్ అనమాట, ఇది షార్ట్ కట్ కీ అనమాట. ఇందాక ఇక్కడ టిక్ పెట్టాం కదా, ఈ టిక్ తీసేస్తున్నాను, ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు చూడండి మళ్ళీ లేయర్స్ అన్ని కూడా బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది. ఈ బ్లాక్ అండ్ వైట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది. ఇప్పుడు ఇక్కడ RGB కలర్స్ ఉన్నాయి చూడండి, ఈ ఫోటో ఈ ఇమేజ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, ఓకే, గ్రీన్ ఉంది, బ్లూ ఉంది. సో ఈ ఫోటోలో 3 కనిపిస్తున్నాయి కాబట్టి నేను ఈ ఫోటో తీసుకున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ని సెలెక్ట్ చేస్తుంటే ఆ కలర్ అనేది వైట్లోకి కన్వర్ట్ అవుతుంది. మరీ వైట్కి కనిపిస్తుందా అంటే కాదు, ఆ షేడ్ అనేది ఇప్పుడు ఇక్కడ ఎంత షేడ్ ఉందో మనకు తెలియదు కదా, జస్ట్ వైట్లో చూపిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు టార్గెట్ ఇక్కడ పెట్టుకోండి, నోస్ అండ్ ఈ ఏరియా రెడ్ ఉంది కదా, ఇక్కడ రెడ్ ఉంది కదా, సో ఇదంతా కూడా మనకు వైట్లో కనిపించాలి. ఇప్పుడు నేను రెడ్ పైన క్లిక్ చేస్తున్నా, చూడండి వైట్ అండ్ ఇక్కడ మధ్యలో ఉన్న రెడ్ కూడా వైట్లో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇదంతా గ్రీన్ కదా, ఈ గ్రీన్ ఏరియా వచ్చేసి మనకు కంప్లీట్గా బ్లాక్గా కనిపిస్తుంది. ఇక్కడ బ్లూ ఏరియా కదా ఇదంతా, ఈ బ్లూ ఏరియా కూడా బ్లాక్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ పైన క్లిక్ చేద్దాం. గ్రీన్ పైన క్లిక్ చేస్తాం, ఈ ఫోకస్ దీనిపైన ఉండాలి. ఓకే, సో గ్రీన్ పైన క్లిక్ చేస్తాం. చూడండి గ్రీన్ పైన క్లిక్ చేయగానే ఈ గ్రీన్ అంతా వైట్లోకి కనిపిస్తుంది. అంటే గ్రే కలర్లో కనిపిస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే అక్కడ డిపెండ్స్ అపాన్ షేడ్ కదా, మనకు తెలియదు. కానీ ఇప్పుడు మనం ఇది వైట్లోకి మనకు కనిపిస్తుందని మనం అనుకోవాలన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఇందాక మనం చూసిన బ్లూ అనేది అలాగే బ్లాక్గా ఉంది, అండ్ ఇక్కడ మనం చూసిన రెడ్ ఉంది కదా, ఇందాక రెడ్ అనేది వైట్కి కనిపించింది, కానీ ఇప్పుడు రెడ్ చూడండి మళ్ళీ ఇది కూడా మనకు బ్లాక్గా కనిపిస్తుంది. ఈ గ్రీన్ ఏరియా మనకు వైట్ కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ బ్లూ అంటే ఇక్కడ పైన ఇక్కడ హెడ్ పైన ఉంది కదా, ఈ ఏరియా అంతా వైట్కి కనిపించాలి, మిగతాదంతా బ్లాక్ కనిపించాలి. ఇప్పుడు బ్లూ సెలెక్ట్ చేస్తున్నాను. సో చూడండి, సో బ్లూ సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఈ ఏరియా అంతా వైట్లోకి కనిపిస్తుంది. రెడ్ అనేది మరీ బ్లాక్గా అయిపోయింది, గ్రీన్ కూడా మరీ బ్లాక్గా అయిపోయింది. ఈ బ్లూ ఏరియా వరకు మనకు జస్ట్ వైట్కి కనిపిస్తుంది. అంటే నేను బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే అక్కడ ఉన్న ఆ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో నాకు అది వైట్లో కనిపించి కొంచెం అంటే చూడడానికి మనం వెంటనే క్యాచ్ చేయగలుగుతున్నాం అనమాట. ఎవరి కంఫర్ట్ వాళ్ళకు, అంటే మీరు ఎలా కావాలంటే అలా పెట్టవచ్చు, మనకు రిజల్ట్ అయితే ఒకటేలాగా. ఇది జస్ట్ ఇంటర్ఫేస్లో మనకి ఈ విధంగా చూసుకోవచ్చు అనేది అదొక ఆప్షన్ మాత్రమే. ఓకే, మీకు ఎలా కావాలంటే అలా మీ కంఫర్ట్కి తగినట్టు పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇందాక మీకు చెప్పా కదా, అన్ని కలర్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల అంటే అన్ని కలర్స్ మిక్స్ చేయడం వల్లనే ఈ ఇమేజ్ అనేది ప్రొడ్యూస్ అయిందని. ఇప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ని నేను కాపీ తీసుకొని మళ్ళీ ఈ ఇమేజ్ని రీక్రియేట్ చేస్తాను. ఒకసారి చూడండి, ఛానల్స్లోకి వెళ్దాం, ఇక్కడ రెడ్ అనే లేయర్ పైన క్లిక్ చేస్తాను. ఇప్పుడు కంట్రోల్ హోల్డ్ చేస్తే మౌస్ చూడండి, అక్కడ కర్సర్ చూడండి ఒక చిన్న బాక్స్ లాగా కనిపిస్తుంది. కంట్రోల్ హోల్డ్ చేసి నేను ఈ రెడ్ అనే ప్యానల్ పైన క్లిక్ చేస్తున్నా. ఎగ్జాక్ట్లీ ఈ బాక్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఉండే రెడ్ ఏరియా ఏవైతే ఉన్నాయో అదంతా సెలెక్షన్లోకి వచ్చేసింది. ఇప్పుడు లేయర్స్లోకి వస్తున్నా. ఇక్కడ ఫస్ట్ నేను ఒక లేయర్ తీసుకుంటున్నాను. లేయర్ తీసుకొని ఇక్కడ కింద లేయర్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఓకే, కొంతసేపు హైడ్ చేస్తున్నాను. ఈ లేయర్లో పేస్ట్ చేయాలి ఇప్పుడు కలర్ అనేది. నేను ఫోర్గ్రౌండ్లో 100% రెడ్ తీసుకుంటా. ఓకే, ఆర్ అనేది 100% తీసుకోవాలి కదా, ఆర్ 100% తీసుకోవాలంటే 255. సో ఇప్పుడు నేను ఈ ఫోర్గ్రౌండ్ కలర్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, ఆల్ట్ బ్యాక్ స్పేస్, సో మళ్ళీ డీసెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు రెడ్ అనేది ఇక్కడ వచ్చింది. ఓకే, నేను ఆర్ అని నేమ్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది హైడ్ చేస్తున్నా. ఇప్పుడు రెడ్ అనేది కాపీ అయిపోయింది. ఇప్పుడు మిగతా చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్. సో మళ్ళీ కంట్రోల్ హోల్డ్ చేసి బాక్స్ పైన క్లిక్ చేస్తున్నా. సో మళ్ళీ ఆ ఏరియాస్ వచ్చినాయి. ఇక్కడ నేను మళ్ళీ ఎంటీ లేయర్ తీసుకుంటున్నాను. ఈ ఇమేజ్ కొంతసేపు హైడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది గ్రీన్ కదా, సో గ్రీన్ అనేది మళ్ళీ 255 తీసుకుందాం. ఆల్ట్ బ్యాక్ స్పేస్, ఫోర్గ్రౌండ్ కలర్ అనేది నేను పేస్ట్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర గ్రీన్ కూడా ఉంది, సో ఇది కూడా హైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇమేజ్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. ఇమేజ్ లేయర్లో ఉండి లాస్ట్ వన్ బ్లూ కదా, సో బ్లూ లేయర్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కంట్రోల్ హోల్డ్ చేసి క్లిక్ చేస్తున్నా. ఈసారి బ్లూ పోర్షన్ సెలెక్ట్ అయిపోయింది. మళ్ళీ లేయర్స్లోకి వచ్చి ఎంటీ లేయర్ అండ్ ఈ ఇమేజ్ని కొంతసేపు హైడ్ చేస్తున్నాను. ఫోర్గ్రౌండ్లో బ్లూ అనేది 100% తీసుకుంటున్నా, అంటే 255. ఓకే, ఇప్పుడు బ్లూ ఏరియాని పేస్ట్ చేస్తున్నా, డీసెలెక్ట్. సో ఇక్కడ చూడండి లేయర్స్లో నాతోటి ఆర్ ఉంది, గ్రీన్ ఉంది, బ్లూ ఉంది. ఓకేనా,
సో నాతోటి ఆర్జీబీ అనేది అంటే ఈ ఇమేజ్లో ఉండే అన్ని వాల్యూస్ అనేది నాతో ఇప్పుడు ఉంది. ఇప్పుడు నాకు ఈ ఇమేజ్తో పని లేదనమాట. ఇమేజ్తో నాకు పని లేదు, నేను డిలీట్ చేస్తున్నా సింపుల్గా. సో చూడండి, ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ని ఓపెన్ చేస్తే మనకు ఫైనల్గా ఇమేజ్ అనేది రివీల్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ బ్లూని రివీల్ చేస్తున్నా, గ్రీన్ రివీల్ చేస్తున్నా, అండ్ ఆర్ని కూడా రివీల్ చేస్తున్నా. సో ఇంకా ఇమేజ్ అనేది రాలేదు, ఎక్కడ వచ్చింది ఇమేజ్ అనేది రాలేదు. సో రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనకు బ్లెండింగ్ మోడ్ అనమాట, ఇంకా బ్లెండ్ అవ్వలేదు కదా రీజన్. సో సరే బ్లెండ్ చేద్దాం అనేసి ఇప్పుడు ఈ 3 లేయర్స్ని నేను షిఫ్ట్ యూజ్ చేసి సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్, సో ఈ స్క్రీన్ అనే దానిపైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినా కూడా మళ్ళీ మనకు ఇమేజ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనిపించట్లేదు. ఇందులో ఏం మిస్ అయింది అని ఆలోచిస్తే ఇందులో బ్లాక్ అనేది మిస్ అయింది. సో ఇమేజ్ ఆల్మోస్ట్ ఫామ్ అయింది, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి, ఆల్మోస్ట్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది చూడండి. కానీ ఇందులో ఒకటి మిస్ అవుతుంది, ఏంటి అంటే బ్లాక్ అనేది మనం ఎలా క్రియేట్ చేయగలుగుతాం అంటే ఇవన్నీ మిక్స్ చేస్తే మనకు మధ్యలో వైట్ వస్తుంది. మీకు ఆర్జీబీ సర్కిల్స్లో గుర్తుంది కదా, అన్ని మిక్స్ చేస్తే మధ్యలో వైట్ వస్తుంది. కానీ మనం బ్లాక్ని ఎలా ప్రొడ్యూస్ చేయగలుగుతాం? బ్లాక్ని మనం ప్రొడ్యూస్ చేయలేం. సో మనం బ్లాక్ని ఒక లేయర్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ నేను అన్నిటికంటే కింద పెడుతున్నాను. ఓకే, ఈ లేయర్ 1, ఈ లాస్ట్ లేయర్ తీసుకొని ఇప్పుడు దీనికి ఫోర్గ్రౌండ్లో బ్లాక్ కలర్ తీసుకొని ఆ బ్లాక్ కలర్ తోటి ఫిల్ చేస్తాం చూడండి. సో మన ఇమేజ్ మనకు మళ్ళీ వచ్చేసింది. ఓకేనా, సో ఛానల్స్లో ఉండే వాల్యూస్ తీసుకొని మనం ఇలా ఇండివిజువల్గా ఇమేజ్ తీసుకొని లాస్ట్కి మనం ఇమేజ్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. ఒకసారి మీకు ఇక్కడ స్క్రీన్ అంటే ఇప్పుడు మనం ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ స్క్రీన్ అనే బ్లెండ్ మోడ్ ఉంది కదా, సో నేను ఇది ఆఫ్ చేస్తున్నా. అంటే మనం ఇప్పుడు బ్లాక్ లేయర్ తీసుకున్నాం కదా కింద, ఒకసారి నార్మల్లోకి పెడతాను చూడండి. సో చూడండి, అంటే కింద మనకు బ్లాక్ లేకపోతే ఇలా ఉంటుండే, బ్లాక్ తీసుకుంటే ఇలా కొంచెం సపోర్ట్ వచ్చింది, కానీ ఇంకా వైట్ షేడ్ అనేది లేదు కదా. ఇప్పుడు ఆ వైట్ కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఈ 3 లేయర్స్ని మిక్స్ చేసేసి సో ఇప్పుడు స్క్రీన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చింది, రిజల్ట్ అనేది వచ్చింది. నెక్స్ట్ CMYK. సో మనం ఇంతసేపు RGB అనే కలర్ మోడ్ గురించి మాత్రమే తెలుసుకున్నాం. మోడ్స్ 2 ఉంటాయి కదా, RGB అండ్ CMYK 2 మోడ్స్ కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ ఏంటి, ఇక్కడ బ్రాకెట్లో RGB అని ఉంది, అంటే ఈ ఇమేజ్ అనేది RGB. ఇక్కడ ఛానల్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ RGB వాల్యూసే కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ CMYKకి సంబంధించింది అయితే ఇప్పుడు ఛానల్స్లో ఏం కనిపిస్తుంది, CMYK అనేది కనిపిస్తుంది. అండ్ ఇమేజ్ గురించి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం ఇందాక ఏమనుకున్నాం, ఇంక్ అనుకున్నాం కదా. సో CMYK అంటే ఇంక్ కదా. సో ఈ ఇంక్ షేడ్స్ చూడండి, ఇక్కడ డాట్స్గా కనిపిస్తుంది కదా ఇంక్ షేడ్స్ అనేవి. సో ఇవన్నీ ఏంటంటే మనకు ఒక పేపర్ పైన ప్రింటింగ్ అనేది జరిగేటప్పుడు ఇలా మనకు ఈ షేడ్స్ అనేవి తీసుకుంటుంది అనమాట. చూడండి, ఆ పర్టికులర్ ఆ ఏరియాలో ఆ ఇంక్ని ఎంత డ్రాప్ చేయాలి అనేది మనం ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంటాం. సో ఆ ఏరియాకు తగ్గట్టు అది ఫిల్ చేసుకుంటూ వెళ్తుంది, అంటే ఇది ప్రింటింగ్ ప్యాటర్న్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ మనం మోడ్ అనేది చేంజ్ చేద్దాం. ఇమేజ్లోకి వెళ్ళి మోడ్, ఇక్కడ CMYK అనమాట. CMYK అని చేంజ్ చేస్తున్నాం, ఇక్కడ ఓకే అని వస్తుంది, ఓకే అని ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి బ్రాకెట్లో చూడండి, ఇమేజ్ ఏమైపోయింది, CMYK అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఛానల్స్ ఓపెన్ చేద్దాం. ఛానల్స్లో చూడండి మనకు CMYK అనేది కనిపిస్తుంది, సయాన్, మెజంతా, ఎల్లో, బ్లాక్. ఓకే, సో కనిపిస్తుంది. ఇప్పుడు సయాన్ అంటే ఈ కలర్, మెజంతా, ఎల్లో అండ్ బ్లాక్ కదా. ఇప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ని సెలెక్ట్ చేస్తాను. సయాన్ని సెలెక్ట్ చేస్తే వైట్లో కనిపించాలా? కాదు, ఇక్కడ బ్లాక్లో కనిపించాలి. ఎందుకంటే ఇది CMYK, ఇక్కడ ఇంపార్టెన్స్ ఓన్లీ బ్లాక్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం, సయాన్ని క్లిక్ చేస్తే బ్లాక్లో కనిపించింది. మరి లాస్ట్లో అది బ్లాక్లో ఎందుకు కనిపిస్తుంది అంటే అది బ్లాకే కాబట్టి. ఓకే, బ్లాక్లోనే కనిపిస్తుంది, సయాన్ బ్లాక్లోకి కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మెజంతా పైన క్లిక్ చేస్తా, అంటే మెజంతా. ఇప్పుడు ఈ మెజంతా అనేది బ్లాక్లోకి కనిపించాలి, ఈ రెండు వైట్లోకి కనిపించాలి. చూడండి, ఇది బ్లాక్లోకి కనిపిస్తుంది అండ్ ఇది బ్లాక్లోకి. ఇక్కడ ఇది ఎందుకు డార్క్ బ్లాక్గా కనిపిస్తుంది, ఎందుకు లైట్ బ్లాక్గా కనిపిస్తుంది అంటే డిపెండ్స్ అపాన్ ఇప్పుడు ఇక్కడ తీసుకున్నా, అంటే ఈ ఇమేజ్ అలా ఉందన్నమాట, డిపెండ్స్ అపాన్ ఇక్కడ ఉన్న ఇమేజ్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఎల్లో అనేది బ్లాక్లోకి వచ్చింది, ఈ రెండు కూడా మనకు వైట్లోకి వెళ్ళిపోయినాయి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ని మనం సెలెక్ట్ చేస్తుంటే, అంటే ఆ కలర్ లేయర్ని సెలెక్ట్ చేస్తుంటే ఆ కలర్ అనేది ఇది నేనే, అంటే ఇది నేనే అని అది అక్కడ చూపిస్తుంది అనమాట మనకు. ఓకే, ఐఎమ్ ప్రజెంట్ అనేది చూపిస్తుంది. ఓకే, లాస్ట్ వన్ బ్లాక్. సో బ్లాక్ని బ్లాక్ సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ బ్లాక్ షేడ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయంట, మిగతాదంతా యాడ్ అయిపోయింది. ఈ K అనేది కూడా బ్లాక్ కలర్లోనే ఉంది, సో అందుకు మనకి ఈ 3 కనిపిస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఒరిజినల్ ఇమేజ్ ఓపెన్ చేద్దాం. ఓకే, చూడండి. ఓకే, సో ఇప్పుడు వీటిని యూజ్ చేసుకొని కూడా, అంటే వీటిని యూజ్ చేసుకొని కూడా ఇప్పుడు కంట్రోల్ హోల్డ్ చేసి ఇలా క్లిక్ చేస్తే
ఈ ఏరియా అంతా సెలెక్ట్ అవ్వడము, మళ్ళీ లాస్ట్లో ఇమేజ్ని క్రియేట్ చేయడము సేమ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఛానల్స్ ఇన్ ఫోటోషాప్. థ్యాంక్ యూ.